అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీ వీసాల మోసం, 20 మంది మహిళలు అరెస్ట్. హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వీసా మోసం వెలుగు చూసింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మహిళలంతా ఒమాన్ ఎయిర్వేస్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ నిర్వహిస్తుండగా వారు సమర్థించిన వీసాలు నకిలీ, ఫేక్ వీసాలు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఇమిగ్రేషన్ సిబ్బంది వారిని వెంటనే అదుపులోకి తీసుకొని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. ఉపాధి కోసం తాము విదేశాలకు వెళ్లేందుకు ఒక ట్రావెల్స్ ఏజెంట్ను ఆశ్రయించామని, అతను అసలు వీసాలను చెప్పి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి తప్పు తెలియదని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు మహిళలను మోసం చేసిన సదసు ముఠా ఏజెంట్ ఎవరనే కోణంలో మరమనగా దర్యాప్తు జరుపుతున్నారు.